వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే కూటమి కరెక్ట్ కాదు అని చెప్పి చాలా అంటే యూట్యూబ్ ఛానల్స్ చెప్పుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్స్ అనొచ్చు, లేకపోతే కొన్ని సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు, లేకపోతే కొన్ని ఛానల్స్ వాట్ ఎవర్ ఏదైనా కానీ అందరూ వీళ్ళని విమర్శించడం అయితే జరిగింది. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ పోలింగ్ శాతం అనేది చూసిన తర్వాత అన్ని వెబ్సైట్లు కానీ ఛానల్స్ కానీ నిదానంగా ఇటువైపు అంటే కూటమి వైపు అనుకూలంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు కూటమి కరెక్టే, వీళ్ళ ముగ్గురు కలవడం కరెక్టే అని పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా జగన్ విమర్శిస్తూ మాట్లాడుతున్న తీరు అయితే కనిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? మార్పు అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, ఇప్పుడు మీరుంటారు, మీరు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు. మీరు ఒక ఛానల్ లేదా ఒక యూట్యూబ్ మీది మీరు ఏం చేస్తారు, అది వాళ్ళ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకలాగానే ఉంటారు. అంటే మీ తీరు మారదు. మీరు ఏ పార్టీకి కొమ్ము కాయరు, మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఏ ఎండక గొడుగు అంటాం చూడండి, అట్లాగా ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్ అయ్యాక ప్రజల నాడి అర్థం అయ్యాక వీళ్ళ నాడి మారిందనమాట. అదే అర్థమైందా? అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అందులో ఉండే ఇది ఓకే, వీళ్ళతో ఉంటే మనకేంటి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలా ఆలోచించి ఉండేవాళ్లే కదా, నాకేంటి అనుకున్నప్పుడే వాళ్ళు ఒక పక్క కొమ్ము కాస్తారు. అలా కొమ్ము కాసిన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మామూలు శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా జర్నలిస్టులు అని చేసుకుంటున్నారు కదా, వాళ్ళు కావచ్చు. అంటే వాళ్ళు ఒక దేన్నో ఆశించి చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ మార్చి నుంచి ఈ మే ఎలక్షన్ జరిగేలోపు చాలామంది ఇండివిజువల్స్ ప్యాకేజ్ తీసుకుని ఎంతమంది మనం చూసాం మన కళ్ళ ముందు. అదేంటో వాళ్ళు అక్కడ ఉండి చూసినట్టు, ఇంతకుముందు ఏదో జర్నలిజంలో ఉన్నట్టు ఒక్కొక్కళ్ళు మాట్లాడటం, తిట్టడం అసలు మామూలుగా జరగలేదు. ఇప్పుడు ఆ నోర్లన్నీ మూతపడిపోతున్నాయి. మన ఈ మధ్యకాలంలో అసలు నేనైతే ఒక 13వ తారీఖు తర్వాత హార్డ్లీ 1-2 వీడియోస్ చూస్తాను అలాంటి వాళ్ళవి. అంటే స్వరం మారుతోంది. ఎందుకు మారింది స్వరం? ఇప్పుడు కొత్త కోయిళ్ళు వస్తాయి కదా, ఇప్పుడు మనకి ఎలాగ వసంతం అయిపోయింది, ఇప్పుడు వైశాఖం వచ్చేసింది, ఉగాది అయిపోయింది, ఇప్పుడు కొత్త ఉగాది అనమాట వీళ్ళకి. అందుకని వీళ్ళ స్వరాలన్నీ మారిపోతాయి. ముఖ్యంగా ఇలా మనం చూసుకుంటే ఒక ఎన్ఆర్ఐ అని అనుకోవచ్చు మనం. అది వాళ్ళ సామాజిక వర్గం, ఎవరు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మామూలుగా రాయడు, ఇంకా అసలు తిట్టడం ఏంటి మామూలుగా ఉండదు. అసలు పవన్ కళ్యాణ్ని కానీ మెగా ఫ్యామిలీని కానీ ఇంకా అసలు మామూలుగా తిట్టడు ఆయన. అటువంటి వ్యక్తి స్వరం మారింది. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ కొద్దిగా మొదలైంది అంటే ఇంకా గట్టిగా చేయట్లేదు. తిన్న ఇది ఉంటుంది కదా ఇన్ని రోజులు, వెంటనే కక్కలేరు కదా, అందుకని అది కొంచెం దాచుకుని కక్కుతున్నారు కొంచెం. అది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశంతో చేరారో వీళ్ళు భరించలేకపోయారు, మీకు గుర్తుంటే. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి వీళ్ళు విడివిడిగా పోటీ చేయటం కారణం. అది దానివల్ల ఏమైందంటే ఓటు శాతం మీరు చూస్తే ఇద్దరిది కలిపితే డెఫినెట్గా తెలుగుదేశం జనసేననే విన్ అవుతారు చాలా చోట్ల. అది కానీ విడిగా ఉండటం వల్ల వీళ్ళు నగ్గటం జరిగింది. వాళ్ళు ఊహించిన మెజారిటీ వచ్చింది. ఎప్పుడైతే కలిసారో వీళ్ళకి తెలుసు ఓట్లన్నీ గంపగొత్తగా ఎటువైపు పడతాయో కూడా తెలుసు. అందుకని దాని మీద విమర్శలు అంటే మామూలుగా విమర్శించాల. అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళతో చేరటం ఏంటి, పవన్ కళ్యాణ్ పనికివాని వాడు, పిచ్చోడు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అతను ప్రజల కోసం చేస్తాడు, పిచ్చోడే కానీ ఏది ఆశించని పిచ్చోడు అంటే మంచివాడు. అంటే ఒక పదాన్ని వీళ్ళు సందర్భాన్ని బట్టి ఎలా మారుస్తారు అన్నదానికి మనం చెప్పుకుంటున్నాం అంతే. కానీ పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో ప్రజలకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు అతను ఒక తండ్రిగా భావించి ఈయన దగ్గరికి వచ్చాడు. దానికి తెల్లారులేసే దత్తపుత్రుడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఏడ్చాడు. మరి నువ్వు మోదీ దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామనే చెప్పింది. కాబట్టి రాజకీయాల్లో ఒక పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తే వెంటనే దానికి ఏదో తాటాకులు కట్టేసి దానికి ఏదో విపరీతార్థాలు చేయటం అసలు మంచిది కాదు. ఇకపోతే ఛానల్స్కి వస్తే ఇట్లా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇలా చేసాయి. ఇక ఛానల్స్కి వస్తే మధ్యలో నెంబర్ 1గా ఒక ఛానల్ అయింది మీకు గుర్తుంటే. ఆ నెంబర్ 1 ఛానల్ అంటే దాన్ని ప్యాకేజ్ ఛానల్ అంటారు. వాళ్ళు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎన్నికలకు ముందు అంటే 13వ తారీఖు ముందు వాళ్ళు స్వరం వేరేగా ఉండింది.
13 తర్వాత ఇటుపక్క పోలింగ్ చూసిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ ఇవ్వకపోయినా రేపొద్దున ఫ్యూచర్లో బెనిఫిట్స్ కావాలి కదా, అందుకని ఇప్పుడు కంప్లీట్గా మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచివాడు, చంద్రబాబు నాయుడు చాలా పనిమంతుడు, ఆయన చాలా మేధావి అంటూ ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంకా అసలు బీజేపీ చేరాక వీళ్ళందరూ కూడా వీళ్ళకి అసలు ఇష్టం లేదు కదా, బీజేపీని తిట్టలేరు, అలాగని అనకుండా ఉండలేరు. అట్లా అప్పుడు వీళ్ళ మీద ఏదో చెప్తారు చూడండి, అత్తగారిని తిట్టలేక పిల్లి మీద కుక్క మీద పెట్టి తిడుతుంది కోడలు, అట్లాగా వీళ్ళు చేశారనమాట. ఇంకో సంగతి ఇక్కడ ఇది ఏం చెప్పుకోవాలంటే, మనం ఇప్పుడు మావగారి పేరు పెడతారు అనుకోండి, మనం సినిమాల్లో కూడా చూసాం, మావగారి పేరుతోటి తిట్టలేరు కదా, అందుకని వేరే రకంగా తిడతారు. అలా చేస్తున్నాయి అనమాట ఈ ఛానల్స్, ఆ రకంగా చేస్తున్నాయి అవి. ఇక ఛానల్స్ అయిపోతే మనకి ఇంకేమున్నాయి, వ్యక్తులు. ఇంకా అసలు వన్ సైడెడ్లో మామూలు వన్ సైడెడ్ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి నిల్చున్నా గొప్పే, కూర్చున్నా గొప్పే, ఆయన పనికిమాలిన మాటలు మాట్లాడినా గొప్పే, ఆయన ఏమి చేయకపోయినా గొప్పే, చేసినా గొప్పే. ఇంకా తెల్లారి లేచాక ఈ భజన పనులు మీరు చూడాలి, అసలు మామూలుగా కాదు. అసలు ఆయన ఏడ్చినా వీళ్ళకి అది ఆ ఏడుపులో కూడా ఒక అందంగా అనిపిస్తుంది వీళ్ళకి. అంటే అంత పిచ్చి అనమాట. అలాంటి పిచ్చి ఉన్న ఇండివిజువల్ జర్నలిస్టులు ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం మంచిగా కనిపిస్తున్నాడు వాళ్ళకి, ఇప్పుడు చంద్రబాబు నాయుడులో ఏదో కనిపిస్తోంది వాళ్ళకి, ఆయన రాజకీయ చతురత కనిపిస్తోంది. ఇట్లా అసలు మనకి సిగ్గు లేదా ఇలాంటి వాళ్ళకి అనిపిస్తుంది, అవునా కాదా? వీళ్ళందరూ ఇలా చేస్తున్నారండి. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో 3-4 అలా మారారు. ఇంకొక పెద్ద మనిషి మీకు తెలుసు, ఆయన ఒక ప్యాకేజ్ ప్రొఫెసర్ అంటారు ఆయన్ని, ఆయన మారాడండి. మీరు నమ్మితే నమ్మండి. నిన్నటి వరకు తిట్టాడా, చంద్రబాబు నాయుడిని తిట్టాడు ఆయన, ఇంకా పవన్ కళ్యాణ్ ఎంత తిట్టాడు, ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తే ఏంటి తప్పు అని అడిగాడు. అంటే దాని గురించి అందరూ కూడా ఇంకా గ్రేవ్ యార్డ్స్ మీద కూడా వేస్తే తప్పు లేదన్నట్టుగా వచ్చింది కదా. సో అలాంటి ప్రొఫెసర్ మారాడండి. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఆయన తెలుగుదేశానికి ఫేవర్గా ఉండే ఒక అతని మీద కేసు కూడా పెట్టించాడు, 41A పెట్టి అరెస్ట్ చేయించాడు కూడా. అయితే వదిలేశారు పోలీసులు, అది వేరే విషయం. ఆ తర్వాత ఒక నిర్మాత, ఆయన మధ్యలో అసలు మీరు నమ్మరు, అసలు జగన్మోహన్ రెడ్డిని ఎంత మెచ్చుకున్నాడంటే, ఆ మనిషి ఈ మధ్యకాలంలో 13వ తారీఖు తర్వాత స్వరం మారిందండి. మీరు కాళ్ళు వీడియోలు చూడండి, ఆయన మీకు తెలుసు, అందరికీ తెలిసిన ఒక నిర్మాతే, వాళ్ళ నాన్నగారు కూడా నిర్మాతగానే ఉన్నారు. సో మనుషుల్లో మార్పు ఏది తీసుకొస్తుంది, పవరు, డబ్బు. ఇంకా పవరు రాకుండానే వీళ్ళ స్వరాల్లో మార్పు వచ్చాయి, వీళ్ళ పవర్ తెలిసి వాళ్ళ స్వరాల్లో మార్పు వచ్చింది. సో వీళ్ళ పవర్ ఏంటో రేపొద్దున వాళ్ళకి తెలుస్తుంది.